శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం 28వ భాగం. రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. నేనింకా తెల్లవారిన తరువాత కాబోలు ప్రయాణం అనుకొని ఇంట్లో ఈ కోలాహలంలో కూర్చోలేక ఒకరిద్దరు బంధువుల కుర్రాళ్లను తోడు తీసుకొని అంతా అలా మా పొలాల వైపు కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. మేము ఇంటికి వచ్చేటప్పటికి బాగా చీకటి పడ్డది. మా అమ్మ వాళ్ళు నేనెక్కడికి వెళ్ళానో ఇంకా రాలేదేమిటా అని కంగారు పడుతున్నారు. మా వీధి అంతా రెండెడ్ల బండ్లతో నిండిపోయింది. కొన్ని బళ్ళలో అప్పుడే సామాను ఎక్కించారు. యువ దంపతులు కొందరు ఒక్కళ్ళొకళ్ళు ఒక్కొక్క బండి చొప్పున కేటాయించుకొని ఆ బళ్ళలో పరుపులు కూడా పరుచుకొని సిద్ధం చేసుకున్నారు. వృద్ధులు కొందరు ఈశ్వరహస్యం గ్రహించ లేక మర్చిపోయో అలా అయితే ఎలాగర్రా, ఈ లెక్కన మనకు 100 బళ్ళు అయినా చాలవు. సిగ్గు బిడియాలు లేక పరుపులు కూడా పరుచుకున్నారు. ఇవి బళ్ళు అనుకున్నారా, గర్భాధానపు గదులు అనుకున్నారా, వేషాలా అని అంటూ వీధి అంతా మారుమ్రోగేటట్టు కేకలేయటం మొదలుపెట్టారు. ఈ గందరగోళంలో నేను నాతో వచ్చిన కుర్రవాళ్ళు ఇంటికి చేరుకున్నాం. వీధి చివరకు మాకీ కేకలు వినబడ్డాయి. నేను వర్తమానమంతా మర్చిపోయి, ఏమిట్రా ఈ బళ్ళు, ఏమిటి ఈ వీధిలో నుంచొని నరసాపురం దాకా వినబడేటట్టు ఈ గర్భాధానపు గొడవ ఏమిటి అన్నాను. అదేమిటలా అడుగుతావేమిటి, ఇంకో అరగంటలోనో గంటలోనో మనం భీమవరానికి బయలుదేరాలి కదా అన్నాడు ఓ కుర్రవాడు. అప్పటికి నాకు తెలివి వచ్చింది. ఇప్పుడేనా బయలుదేరడము అని కంగారుగా ఇంట్లోకి దౌడు తీశాను. మా అమ్మ నన్ను చూడడంతోనే పరిగెత్తుకొచ్చి, ఏమిరా నాయనా, ఎక్కడికి వెళ్ళావు, ఇంత ఆలస్యం చేశావు, అందరి భోజనాలు అయిపోయినాయి, బళ్ళు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు, త్వరగా కాళ్ళు కడుక్కొని నువ్వు కూడా 2 మెతుకులు నోట్లో వేసుకురా రామ్మ అన్న ఆమె వాక్యం పూర్తి కాకుండానే నేను హడావిడిగా దొడ్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేటప్పటికి నాకు కంచంలో భోజనం సిద్ధంగా అమర్చారు. నాకేదో ఉత్సాహం, ఉద్రేకం, అన్నం తినబుద్ధి కాలేదు. వడ్డించిన పిండి వంటలు సహా ఏది హితవుగా లోపలికి పోలేదు. మా అమ్మ అన్నట్టుగానే ఎలాగో 2 మెతుకులు మూతి కంటించుకొని లేచి బయటపడ్డాను. ఇంతట్లోకి ఎవరో పల్లకి బోయిలు వచ్చారా అని కేకలేస్తున్నారు. నా గుండె ఆగిపోయింది. ఇదెక్కడ గొడవ వచ్చి పడ్డది, ఇప్పుడు ఇన్నేళ్ళు వచ్చి పల్లకీలో కూర్చొని భీమవరం దాకా ఊరేగుతాననుకున్నారు కాబోలు అని అర్ధోక్తిలో అంటూ మా అమ్మ దగ్గరికి పరుగెత్తాను. అమ్మా అని ఆ ఉద్రేకంలో కొంచెం గట్టిగా కేక వేసేసరికి, ఏ నాయనా అంటూ ఏ పని మీదనో ఉన్న మనిషి కంగారుగా పరిగెత్తుకు వచ్చింది. ఏమిటమ్మా వాళ్ళు ఎవళ్ళో పల్లకి గిల్లకి అంటున్నారేమిటి అన్నాను కొంచెం కోపంగా. అదేమిట్రా వెర్రిమొహమా, పెళ్ళికి పల్లకీ లేకపోతే ఎలాగురా, పెళ్లివారంతా బళ్ళలో వస్తారు, పెళ్ళి కొడుకు పల్లకీలో వెళ్ళాలమ్మా, ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా అంత అమాయకత్వం ఏమిట్రా, ఎవళ్ళైనా వింటే నవ్విపోతారు కూడాను అంటూ మా అమ్మ పరిగెత్తుకెళ్ళి నాకు ఒక కొత్త పంచ, కొత్త చొక్కా, నాకు తెలియకుండా ఎప్పుడు కుట్టించారో ఒక ముక్మల్ కోటు, ఒక పెద్ద జరీ కండువా, చుట్టూ చెమికి కుట్టిన ఒక ముక్మల్ టోపీ ఒక వెండి పళ్ళెంలో పెట్టి తీసుకువచ్చి, నాయనా కట్టుకున్న బట్టలు విడిచేసి ఈ బట్టలు కట్టుకో అన్నది ముసిముసి నవ్వులు నవ్వుతూ. నాకు కాళ్ళల్లో దడ పుట్టుకు వచ్చింది. అక్కడే చతికిలబడ్డానేమో అని భయం వేసింది కూడాను. ఎందుకైనా మంచిదని అంత పని జరగకుండా అక్కడున్న బల్ల మీద చతికిలబడ్డాను. మా అమ్మ కొంచెం కంగారు పడి, ఏ నాయనా ఒంట్లో బాగాలేదా అంది. ఒంట్లో బాగానే ఉన్నదమ్మా, నిక్షేపంగా ఉంది. ఎటొచ్చి ఈ నాటకం దుస్తులు చూడగానే కొంచెం కళ్ళు బైర్లు కమ్మి దడ వచ్చి ఇలా కుప్పలా కూడబడ్డాను. ఈ కోటు టోపీ ఏ కమ్మరి వారింట్లోనో రాజుల ఇంట్లోనో ఎరువు తెప్పించావా, లేక మన సొత్తేమైనా కొంపదీసి మా తాతగారో మీ తాతగారో పెళ్లినాడు ధరించిన అమూల్య వస్త్రములు కాదు కదా. ఈ శుభకార్యం అయిన తరువాతను ఇవి నా మనవడికి మునిమనవడికి జాగ్రత్త పెట్టవలసిన బాధ్యత నీదే సుమా అన్నాను. మా అమ్మ విరగబడి నవ్వింది. ఆమె అలా నవ్వడం ఎప్పుడూ చూడలేదు. క్షణంలో మళ్ళీ సర్దుకొని, ఇది నీకోసమే, మీ నాన్నకు కూడా చెప్పకుండా నేను కుట్టించానురా
అప్పుడే నీతోటి చెబితే ముందే నువ్వు దెబ్బలాడతావని నేను పోపుల పెట్టెలోను ఒత్తుల పెట్టెలోను అప్పుడప్పుడు దాచుకున్న డబ్బు ఖర్చు పెట్టి ఇవి తొడుగుకుంటే నువ్వు ఎంత బాగుంటావో అని ఊహించుకుంటూ మురిసిపోతూ ఈరోజు ఒక మాట వీటిని చూస్తూ ఎంతో భద్రంగా ఈ నెల రోజుల నుంచి నీ కంట పడకుండా దాచిపెట్టాను అన్నది. చాలా సంతోషం అమ్మా. నా మీద నీకు ఎంత అభిమానమో ముద్దో నాకు తెలుసు. ఒక్క మాట చెబుతాను, నీవేమీ అనుకోకు. ఈ కోటు టోపీ మన వాళ్ళు ఎవళ్ళు తొడుక్కోరమ్మా. ఈ మాట ఎప్పుడైనా నేను నాటకంలో రాజువేషం వేస్తే అప్పుడు తొడుక్కుంటాలే. ఈ లోపున మన గ్రామస్తుల ఎవరి ఇంటినైనా వివాహం జరిగితే ఈ పెళ్లి కొడుకులకు ఓ మాట ఎరువు ఇస్తూ ఉండు. వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇది సద్వినియోగం అయినట్టు ఉంటుంది అన్నాను. మా అమ్మ నిశ్చేష్టురాలయ్యింది. పనిలో పని ఇంకొక మాట కూడా చెబుతాను, నువ్వు కోప్పడకూడదు. నేను పల్లకీలో ప్రయాణం చేయలేను ఎవరేమనుకున్నా సరే అన్నాను ఖచ్చితంగా. ఇందాక నాకు వచ్చినంత దడా వణుకు ఇప్పుడు మా అమ్మకు వచ్చి నా పక్కన కుప్పలా కూలబడ్డది. కళ్ళ నీళ్లు వచ్చాయి ఆమెకు. ఇదేమిట్రా నాయనా, శుభం పలకరా మంకెన్నా అన్న సామెతలో లాగా ఈ అమంగళాలు ఏమిట్రా? పెళ్ళికి పల్లకీలో కాకపోతే మరెక్కడ కూర్చుంటారా? నీకు తెలియదు నాయనా, అలాంటి మాటలను అనకు. ఎవళ్ళైనా వింటే నవ్విపోగలరు కూడాను. ఇదేం తప్పు పనా? ఎవళ్ళు చెయ్యని పనా? పళ్ళకి వద్దంటావేమిట్రా వెర్రివాడా? మీ నాన్న వింటే ఇప్పుడో పెద్ద గందరగోళం లేవదీస్తారు నాయనా. పెళ్లివారందరూ తలో మాట అని నిన్ను వేళాకోళం పట్టిస్తారు. ఏమైనా సరే పల్లకి మటుకు తప్పదు సుమా అంటూ నా భుజం మీద చేవేసి నన్ను దగ్గరకు తీసుకొని 2 చేతులలోనూ నా బుగ్గలు నిమిరి తన కణతలకు నొక్కుకొని వేళ్ళు విరుచుకొని, నాయనా ఇలాంటప్పుడు నువ్వేమీ పట్టకు, బాగుండదు అన్నది రుద్ధకంఠంతో, బాష్ప నయనములతో. నేనేమనాలో నాకు తోచలేదు. అమ్మా, నువ్వు ఎన్ని అన్నా సరే, ఏమి చెప్పినా సరే పడతాను, వింటాను. కానీ ఆ కోటు టోపీ నేను వేసుకోను, పల్లకీలో కూర్చోను. మనం సరదాగా బండిలోనే వెడదాం అన్నాను గంభీరంగా, నా మాటకు తిరుగుండకూడదన్నట్టు. మారు మాట లేకుండా ఆవిడ వణుకుతూ తూలుతూ లోపలికి వెళ్ళింది. మా నాన్నతో చెప్పింది కాబోలు. ఉత్తర క్షణంలో ఆయన దగ్గరకు వచ్చారు. రాగానే ఆ బట్టల మీద పడ్డవి కళ్ళు. ఇదేమిట్రా, ఎవరు ఇచ్చారు అన్నారు. సరదాగా నా పెళ్లి కానుకగా మా అమ్మ ఇచ్చిన మాతృభిక్ష అన్నాను నవ్వుతూ. ఆయన నవ్వుకొని ఆ కోటు టోపీ తీసేసి మిగతావి నన్ను కట్టుకోమన్నారు. ఇంకనూ పల్లకీ మాట ఏమిటో అంటుందేమిటి మీ అమ్మ అన్నారు. మరేం లేదు, పల్లకీలో కూర్చొని భీమవరం వరకు నన్ను మనుషులు మోసుకుపోతారంట. నేను సహించలేను. ఇంకొకళ్ళు ఎవళ్ళైనా అలా వెడుతుంటే ఆ దృశ్యం కూడా నేను చూడలేను అన్నాను. వివాహంలో జరిపే ఈ మర్యాదలన్నీ పూర్వపు రాజలాంఛనాలు నాయనా అన్నాడు మా నాన్న. కావచ్చు నాన్న, ఆ రాజ్యాలు ఆ రాజులు అన్నీ పోయినప్పుడు మనకి లాంఛనాలు ఎందుకు చెప్పండి అన్నాను. మరైతే అక్కడ ఊరేగింపు కూడా అంగీకరించవా అన్నారు. అసలు ఊరేగింపు ఎందుకు అనుకుంటున్నాను? అనవసరం కదా. అది మానేస్తే ఈ పల్లకి సమస్యే ఉండదు. ఈ ఊరేగింపే లేనందువల్ల వచ్చిన నష్టము ఎవరికి ఏమీ ఉండదు. ఇది చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. ఇదేది శాస్త్రంలో చెప్పబడ్డది ధర్మ విరుద్ధమైనది కాదు కదా. అందుకనే మనము ఇది మానినంత మాత్రమున ఎవ్వరూ మనలను తప్పు పట్టబోరు. తప్పు పట్టినా దానిని మనమేమీ పట్టించుకోనక్కర్లేదు అన్నాను. మా నాన్న ఏమీ మాట్లాడకుండా 5 నిమిషములు ఇటు అటు పచార్లు చేసి సరే నీ ఇష్టం అన్నారు. బ్రతుకు జీవుడా అనుకొని ఒక పెద్ద నిట్టూర్పు విడిచాను. మా నాన్న వెళ్ళి ఉన్న వాటిలో మంచి బండి వెదికి అందులోనూ మా అమ్మ మరో 2 కూర్చోవడానికి వీలుగా బాగా గడ్డి వేసి దానిపైన పరుపు దుప్పటి వేయించి బండి గుమ్మం దగ్గరికి తెప్పించారు. ఈ లోపున ఇందాక నేను వచ్చేటప్పటికి బయలుదేరబోతున్న దంపతుల బండ్లు ఏమయ్యాయో చూద్దామని అన్ని బళ్ళు పరకాయించి చూశాను. 10-15 బళ్ళు అప్పుడే ముందుకు సాగినాయి. ఆ బళ్ళలో ఆయా దంపతులు కూర్చున్నారని, బళ్ళవాళ్ళు కూడా ఉత్సాహంతో వాళ్లతో సహకరించి ఎవరితోటి చెప్పకుండా ఆ బళ్ళు తోలుకుపోయారని విన్నాను. ఇంకా 4-5 బళ్ళల్లో పరుపులు పరచి దంపతులకై నిరీక్షిస్తున్నట్లు కనపడ్డది.
మొత్తం మీద ఎలాగైతేనేమి కొంతసేపటికి బళ్ళు అన్నీ ముందుకు సాగినాయి. మా నాన్న మరొకరు మటుకు ఇళ్లకు తలుపులు తాళాలు అన్నీ జాగ్రత్తగా చూసుకొని ఏమీ మర్చిపోలేదని తేల్చుకొని నమ్మకమైన పాలికాపులను గ్రామస్తులను ఇంటికి కాపలా ఉంచి ఆఖరు బండిలో వారు వచ్చారు. ఇంకా కొంచెం చీకటి ఉండగానే బళ్ళు భీమవరం సమీపించాయి. ఊరి బయట కొంచెం సేపు బళ్ళు ఆపారు. ఆడ మగ 50 మంది దిగి గబగబా దేహబాధలు తీర్చుకున్నారు. తరువాత కొంచెం ముందుకు సాగి ఒక చెరువు దగ్గర మళ్ళీ బళ్ళు ఆపారు. ఇక్కడ అంతా దంతధావనాలకు దిగగానే నేను కూర్చున్న బండి, మా నాన్నగారి బండి, మా పురోహితుల బండి ముందుకు తిన్నగా పెళ్లివారింటికి దారి పట్టించారు. అక్కడ మా రాక విని మమ్ములను మా విడిదిలోనికి తీసుకువెళ్ళారు. మేము అంతా కబుర్లు చెప్పుకుంటూ నడిచే వెళ్ళాం. మా వెనుక మా బళ్ళు వచ్చినాయి. మా దంతధావనాధికములు అయ్యేటప్పటికి తక్కిన బళ్ళు అన్నీ వచ్చేశాయి. గ్రామస్తులు చాలామంది పని తొందరలు లేని స్త్రీ బాల వృద్ధులు అంతా ఈ బళ్లను ఈ పెళ్లివారిని చూడటానికి గబగబా పరిగెత్తుకొని వచ్చారు. అందరూ బళ్లలో నుంచి దిగి సామాను సర్దుకొని స్నానాధికములు చేసుకొనుటకు ఉపక్రమించారు. ఇక్కడ కూడా చురుకైన గడసరి యువ దంపతులు సాధ్యమైనంత వరకు వేరు గదులలో తమ తమ సామానులు పెట్టించుకొని తలుపులకు తాళాలు వేసుకున్నారు. కానైతే అదొక చాలా పెద్ద భవంతి, ఇది చాలదేమో అని సందేహంతో పక్కనున్న మరొక భవంతి కూడా మా కొరకై ఖాళీ చేయించి శుభ్రపరిచి ఉంచారు. అందుచేతను ఈ యువ దంపతులు అంతా తొందరపడవలసిన పని లేదు. ఎంతమంది దంపతులు పెళ్లివారిలో యువకులైనా వృద్ధులైనా ఉన్నారో వారందరికీ కావలిస్తే తలో గది ప్రత్యేకంగా దొరికేదే. పెళ్లివారి అందరి స్నానములు వస్త్రాలంకరణలు అయ్యేసరికి ముందు చంటి పిల్లలకు పాలు వచ్చినవి, ఇంకొక పావు గంటకు పెద్దలకు పలహారములు వచ్చినవి. బాలికలలో ఉదయాన్నే భోజనం అలవాటు ఉన్న వారందరూ ఆ ఏర్పాటు సిద్ధముగా ఉన్నది. పిన్నలు ఇష్టమైన పెద్దలు కూడా వెంటనే రావచ్చుననే పిలుపు వచ్చింది. వారి పిలుపు అందినదే తడవుగా బిలబిలలాడుతూ 20 ఏళ్ళు లోపు మగవాళ్ళు చంటి పిల్లలను చంకన వేసుకొని, కొంతమంది తల్లులు మామూలు భోజన సమయం వరకు ఉండలేని కొంతమంది ఉభయవర్గముల వృద్ధులు, మడి కట్టుకునేవారు మడి కట్టుకుని మడి తడి అక్కరలేని యువకులు తలో చెంబు పుచ్చుకొని భోజనాలకు పెళ్లివారింటికి హాజరయ్యారు. అక్కడికి వెళ్ళగానే ఆడవాళ్ళందరూ తమరు వచ్చిన పని మర్చిపోయి అందరూ కట్టుకొని పెళ్లి కూతుర్ని చూడటానికి పరిగెత్తారు. పెళ్లి కూతురికి అభ్యంగన స్నానం చేయించి అలంకరణ చేస్తుండగా ఇంతమంది నవ్వులతో కబుర్లతో లోపల చొరబడేటప్పటికీ పెళ్లి కుమార్తె అక్కడున్న వారు అంతా నిర్ఘాతపోయి వీరి ముఖాలు చూసి పెళ్లివారై ఉంటారని ఊహించి వెంటనే అక్కడ తివాసి పరిచి వారందరినీ కూర్చోమని ఆహ్వానించారు. పెళ్లి కూతురు ఎంతో సిగ్గుపడి ముడుచుకొని ముద్దయిపోయింది. అయినా నవ్వుతూ విప్పారిత నేత్రాలతో వాళ్ళని చూస్తూనే ఉంది. వచ్చిన వారంతా పెళ్లి కూతురు పేరైనా అడగకుండా ఇంకనూ ఏమాట పలుకు లేకుండా తదేక దీక్షతో అక్కడకు చూడబోయిన సుమారు 100 కళ్ళు పెళ్లి కుమార్తెను పైన లోపల ఆపాదమస్తకం పరిశీలిస్తూ కూర్చున్నారు. ఆ అమ్మాయికి వాళ్ళు కూడా ఏ మాట లేకుండా అలంకరణ చేస్తూనే ఉన్నారు. ఇంతట్లోకే వడ్డనలైనవి. పిలుపు రాగానే ఇంతమంది శకుంత సంతానంలా ఒక్క క్షణంలో విస్థళ్ళ దగ్గర వాలారు. ఇంకా అక్కడ వడ్డనలు భోజనాలు వేళాకోళాలు వెక్కిరింతలు తోటే భోజనాలు సాగుతున్నాయి. ఆవకాయ చాలా బాగుందంటే బాగుందని కుర్రకారంతా ఆవకాయ మీద పట్టించారు. ఇంతమంది ఒక్కసారి ఏకకాలమందు 3-4 సార్లు మారు అడిగేటప్పటికి యువతల ఉన్న ఊరగాయ కాస్త అయిపోయింది కాబోలు. అది గ్రహించి కుర్రవాళ్ళు 50 మంది ఏకగ్రీవంగా ఆవకాయ మా అమ్మగారు ఆవకాయ అని భజన ప్రారంభించారు. లోపల ఉన్న ఒక విశ్వస్త చటుక్కున స్నానం చేసి తడిబట్ట ఊరగాయ గదిలోనే విడిచి రాచిప్ప నిండా ఆవకాయ తీసి తను ఉన్న స్థితి మర్చిపోయి రాచిప్ప అరచేతిలో పెట్టుకొని పందిట్లో అల్లరి ఎక్కువగా ఉన్నదని పాపం తొందరగా చక్కా వచ్చింది. బిస్తళ్ళ దగ్గర ఉన్న జనమంతా ఒక్క మాట చేతులెత్తి గోవిందా గోవిందా అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. ఈ గోల ఏమిటా అనుకుంది. అలాగే 10 మంది కుర్రాళ్లకు వడ్డించి ముందుకు వచ్చేసరికి పంక్తిలో ఉన్న ఆడవాళ్ళంతా ఆమెనక్కడే ఆపి
ఆమె స్థితి అభినయం ద్వారా తెలియపరిచారు. అప్పటికి ఆవిడ యగాదిగా తన నిజస్వరూపాన్ని చూసుకొని, అయ్యో విధవల్లారా, మీ మొహాలు తగలయ్యా, ఇందుకట్రా మీ గోలంతాను అని గొనుక్కుంటూ పరిగెత్తింది. ఇంతలోకే ఒక ముత్తైదువ ఒక రంగు చీర తీసుకొని పరిగెత్తుకొని వచ్చి ఆమెకు ఒంటి నిండా చుట్టబెట్టి ఆమెను పందిరవతలకి పంపి రాచిప్ప తను పుచ్చుకొని వడ్డన ఆరంభించింది. ముసలామె తిట్టుకుంటూ కేకలెడుతూ బావి దగ్గరకు పరిగెత్తి చేతులు అవి కడుక్కొని 2 చేదలు మీద పూసుకొని లోపలికి వెళ్ళి తడిబట్ట విడిచేసి ఇంకా నా పూట ఎవ్వరికీ కనబడకుండా ఏ మూలనో పడుకుంది పాపం. అక్కడ భోజనాలు కాకుండానే పెళ్లివారు విడిది నుంచి బయలుదేరుతున్నట్టు మేళ తాళాల ధ్వనులు వినపడ్డది. వీరందరూ తక్షణం చేతులు కడుక్కొని విడిదికి పరిగెత్తారు. అక్కడ పెళ్లివారు బయలుదేరి 10 బారులు అప్పుడే యువతలకు వచ్చారు. ఆడపెళ్లివారు వీరి వెనుకనే ఎదురు సన్నాహం కోసం వారికెదురై వారిని ఆపి అక్కడ జరగవలసిన లాంఛనాములన్నీ జరిపి తమతో మగ పెళ్లివారిని తీసుకువెళ్లారు. పెళ్లి పందిరి ఎంతో ముచ్చటగా కన్నుల పండుగగా అలంకరించారు. పందిరి అంతా జనంతో కిటకిటలాడుతున్నది. నౌకర్లు అక్కడక్కడ నిలబడి వింజామరులు వీస్తున్నారు. వేద ఘోషతో పందిరి మారు మ్రోగుతుంది. ఇక్కడ విఘ్నేశ్వర పూజ వగైరా ముగించి పురోహితుడు మరికొందరు బ్రాహ్మణులు వరుని కోసం ఎంతో ఆతృతతో గౌరీ పూజ చేసుకుంటున్న పెండ్లి కుమార్తె వద్దకు వెళ్ళి అక్కడనే వారి రాక కోసం వేచి ఉన్న తల్లిదండ్రులకు తదితర పెద్దలకు ఒక అద్భుతమైన పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెకు వచ్చే వరుడు పెళ్లి పందిట్లో వేచి ఉన్నాడని, అతని కులగోత్రాదులు ప్రవర ఫలానా అని చెప్పి కన్య గోత్ర ప్రవరలు వారి పురోహితుని వల్ల విని కన్యనిస్తామని వారిచే అనిపించుకొని తిరిగి పందిట్లోకి వచ్చేశారు. భజంత్రీలు వాయిద్యాలు వాయిస్తున్నారు. 2 నిమిషాలలో సర్వాలంకార భూషిత అయిన పెళ్ళికూతురును బియ్యపు గంపలో కూర్చోబెట్టి పిల్ల మేనమామ చక్కా ఎత్తుకు వచ్చాడు. ఈ పెళ్లి కుమార్తె వెంటనే పెళ్లి కుమారుని కంటబడి అతని మతి పోగొడుతుందేమోననే భయంతో అతని ముఖానికి అడ్డుతెర పట్టుకున్నారు. పెళ్లి కుమార్తెను గంపతో సహా అక్కడ కూర్చోబెట్టారు. సభాసదులంతా అక్షతలు చల్లారు. వధూవరుల మధ్య తెర తొలగించారు. వారు ఉభయులు అమ్మయ్య అని ఏకగ్రీవంగా అనుకొని అక్కడున్న జనాభానంతను మరచి అసలు లేనట్లే భావించి ఒకరినొకరు మందహాసములతో చూచుకున్నారు. తరువాత కొన్ని క్షణముల వరకు పురోహితుడు ఎంత హెచ్చరించినా పెళ్లి కుమారుడు తన దృష్టిని పెళ్లి కుమార్తె నుండి మరలింపలేకపోయినాడు. నాయనా, 4 రోజులు కాదు, ఈ 5 రోజులు ఓ కన్ను మా మీద కూడా వేస్తేనే కానీ ఈ వివాహం పూర్తి కాదు. ఇంక నా తరువాత 2-3 సంవత్సరముల వరకు మీ చూపులకెవ్వరు అడ్డురారు. అప్పుడైనా అత్యవసరమైన భోజనాధికముల సంగతి మర్చిపోకూడదు సుమండి అన్నాడు పురోహితుడు. నేను సిగ్గుతో తల వంచుకొని సరే కానివ్వండి, ఏం చేస్తాము అన్నాను. మీ చేతులలో పడ్డ తరువాత మీరు పట్టాన విడిచిపెడతారా అన్నాను. అక్కడ నుంచి వివాహకాండ అంతా యథాశాస్త్రీయంగా జరిగింది. పెళ్లి కుమార్తె చుట్టూ ఆమె ఈడు ఆడపిల్లలంతా మూగి అక్కడ జరుగుతున్న ప్రతి స్వల్ప విషయము ఎంతో శ్రద్ధగా గమనిస్తున్నారు. తమకు కూడా త్వరలోనే ఇదంతా జరుగుతుంది కాబోలు అని అనుకుంటున్నారేమో అని అనుకున్నాను. వివాహితులు కూడా, ముఖ్యంగా స్త్రీలు, తమ భర్తలు ఎక్కడున్నారో అని కళ్ళతో వెతుకుతూ ఒక్క మాట వారి దృష్టిని ఆకర్షించి వారి చూపులో చూపు కలిపి తమకు జరిగిన కళ్యాణ దినమును జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషిస్తున్నారనుకున్నాను. ఆశ్చర్యం ఏమిటంటే పెద్దవాళ్ళు కూడా ఏనాడో వివాహమైన నాటి నుంచి ఎన్నో ఇక్కట్లు పడుతున్న ఆ క్షణంలో అవన్నీ మరచి పూర్వ స్మృతులెన్నెన్నో గిలిగింతలు పెడుతుంటే ఎంతో హాయి అనుభవిస్తున్నట్టు కనబడ్డారు. కొంచెం వయసు ముదిరినా వారికి మిగిలేవి ఈ జ్ఞాపకాలే కాబోలు. ఇటువంటి ఆలోచనలు ఎన్నెన్నో బుర్రలో తిరుగుతుంటే మధ్యనేదో సందర్భంలో పెళ్లి కుమార్తె చెయ్యి అప్రయత్నంగా నా చేతికి తగిలి వడలు గగ్గురు పొడుస్తుంటే వివాహకాండ అంతా పురోహితుడు జరిపించాడు. తలంబ్రాల వరకు వచ్చింది. ఇదెందుకు పుట్టిందో తెలియదు కానీ ఆ క్షణం మటుకు ఆంధ్రులందరకు జన్మలకు మరువలేని మధురక్షణం అనుకుంటాను. ఆనందం అక్కడ ఉన్న ప్రతి వారి ముఖంలోనూ స్త్రీ పురుషాదులందరిలోనూ వెలుగుతున్నట్టు కనబడ్డది.
నాకు అంతటితో వివాహం పూర్తి అయినది. తర్వాత మహదాశీర్వచనము మంగళహారతితో వధూవరులను లేవదీసి కన్య పైట కొంగుకు వరుని కండువా కొంగు ముడివేసి వారిద్దరినీ లోపలకు తీసుకువెళ్ళి ఉభయ వర్గాలలోనూ ఉన్న పెద్దలందరికీ నడుములు పడిపోయేటట్టు పాదాభివందనాలు చేయించారు. కానైతే కొంచెం ఇబ్బందిగా ఉన్నా వంగినప్పుడల్లా ఆ పిల్ల చెయ్యో భుజమో తగులుతుంటే ఇంకా కొంచెం సేపు ఇలా జరుగుతుంటేనే బాగుండుని అనుకున్నాను. మీరు నవ్వకండే. సాయంకాలం మళ్ళీ అగ్నిహోత్రాలు, సప్తపదులు, అరుంధతి దర్శనం అయ్యే వరకు పగలంతా కన్యాప్రదాతలు మేము కూడా ఉపవాసమే. మధ్యాహ్నం వేళ మాకు ఉభయులకు కొంత పలహారం పెట్టారు. అది అట్టే తినకుండా పెళ్లి కూతుర్ని అలా చూస్తూ కూర్చుంటే ఆ అమ్మాయి తల వంచుకొని నవ్వాపుకుంటూ, అంతలా చూడకండి, దానికి ఇంకా బోలెడంత కాలం ఉన్నది కదా, అంతా ఇప్పుడే చూసేస్తే తరువాత నన్ను మళ్ళీ మర్చిపోగలరు, ముందు పలహారం చెయ్యండని అటు ఇటు ఓ మాట చూసి ఎవ్వరూ చూడడం లేదనే ధైర్యంతో తను కొంచెం కొరికిన లడ్డు నాకు అందించింది. తీరా నోటిదాకా వెళ్ళే వరకు ఈ రహస్యం నేను కనిపెట్టలేదు. అమ్మ అల్లరి పిల్ల అని నేను సగం కొరికి, పాపం నీది నువ్వే తీసుకో అని నేను ఏకంగా ఆ అమ్మాయి నోటికే అందించాను. నవ్వుతూ నా మొహం కేసి చూసి నోటితోనే అందుకున్నది. నాకెందుకో అంతులేని ఆనందం కలిగింది. ఇంతటితో శాస్త్రీయమైన వివాహకాండ ముగిసింది. అంతటితో మన వాళ్లకు తృప్తి లేక ఈ ఉత్సాహాన్ని మరొక 4 రోజులు పెంచి ఏదో నలుగులని, ఊరేగింపులని, అలకలని, వధూవరుల చేత వేళకాని వేళ దంతదావనాలని ఇలాంటివెన్నెన్నో వేడుకలు కల్పించుకోవడం ఆనవాయితీ అయింది. సదస్యమను పేరుతో వచ్చిన విద్వాంసులందరినీ నిండు సభలో యథాశక్తి సన్మానించి వారి ఆశీర్వచనమును పొందడము, సభకు వచ్చిన వారందరికీ కూడా ఏదో కొద్దో గొప్ప సంభావనము ఇచ్చి పంపడము, ఇది అంతా ఒకనాటి కార్యక్రమం. ఈ 5 రోజులు గ్రామస్తులలో అన్ని వర్ణముల వారికి సమారాధనలు, ప్రతిరోజు ఒక పూట నిరుపేదలకు అందరకు లేదనకుండా అన్నదానము, ఈ రకంగా 50 మందికి తమ ఆనందాన్ని పంచి ఆనందింప చేసేవారు. నిజంగా జన్మకంతా సరిపడ్డ ఇటువంటి ఆనందము, ఇలాంటి కార్యక్రమము ఏ దేశంలోనూ ఉండబోదు. విదేశాలలో వివాహములకు చర్చికి వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఆచార పద్ధతిని కొంతమంది స్నేహితుల సమక్షంలో పావుగంటలోనో అరగంటలోనో పనిమిగుంచుకొని వధూవరులు వెంటనే అదివరకే నిర్ణయించుకున్న ప్రదేశాలలో ఎక్కడికో విలాస యాత్రలకు వెళ్ళిపోతారు. ఆ పూటకు సుఖభోజనం చేసి ఎవరి పనుల మీద వారు వెళ్ళిపోతారు. మనలోలా ఇంతమంది బంధు సందర్శనం, ఆత్మీయత అక్కడ ఏమీ కనపడవు. 5వ రోజున నాగబలి పిల్ల అత్తవారి తరపు ఉన్న అత్తమామలకు వధువును అప్పగించిన పిమ్మట సన్నిహితులైన వారందరికీ కూడా ఒప్పజెప్పడం మామూలు. అంతటితో వివాహం అయిపోయింది. మేము ఒక ఇంటి వాళ్ళం అయినామన్నమాట. ఈ శుభకార్యానికి ఎంతెంతో శ్రమపడి దగ్గరి నుంచి దూరం నుంచి వచ్చిన ఆప్తులందరూ నూతన వస్త్ర బహుమానాలతో సాగనంపడం ఒక లాంఛనం. వెంటనే వధూవరులను కన్య తల్లిదండ్రులను తదితర ఆప్తులను తీసుకొని వరుని ఇంటికి వెళ్ళి మరునాడో ఈ శుభకార్యమంతా నిర్ణయించి దిగ్విజయంగా జరిపించి పైనుంచి ఆశీర్వదిస్తున్న తమ ఇష్టదేవతలను పూజించడం ఈ కార్యక్రమంలో ఆఖరు విషయం. 3వ నాడు వధువును తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు వారి బంధువర్గము భీమవరం వెళ్ళిపోయారు. ఈ 5 రోజుల ఆనందాన్ని ఏ చిన్న విషయం కూడా మరవకుండా మననం చేసుకుంటూ నెమరేసుకుంటూ నేనింటి దగ్గర దిగబడ్డాను. మరొక 4-5 రోజులలో మనుగుడుపులకు అంటూ మా మామగారు వచ్చి మమ్మలను మళ్ళీ భీమవరం తీసుకువెళ్ళారులేండి. సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, లోకా సమస్త సుగుణో భవంతు అని ఆశీర్వచనం ఎన్నాళ్ల వరకో నా చెవులో మారుమ్రోగుతూనే ఉండేది. ఈ శుభాశీసులు అపూర్వము, అనన్యము, కేవలము హైందవము అని ఎంతో గర్విస్తూ సంతోషిస్తూ ఉండేవాడిని. కొన్ని మాసముల వరకు కాలం నాకు స్తంభించిపోయింది. ఏ పని చేయబుద్ధి పుట్టేది కాదు. ఏ పుస్తకము ఎంతసేపు చేతబట్టి కూర్చున్నా చదవలేననిపించేది.
కాదు, ఒక్క పూట కూడా జరిగేది కాదు. ఇంత మాంద్యం ఎందుకు ఏర్పడిందో నాకు అర్థం కాలేదు. వివాహమైన కొత్తలో ప్రతి ఒక్కరూ ఇలాగే బాధపడతాడని, ఏ చైతన్యం లేక ఉంటాడని అనుకోలేకుండా ఉన్నాను. అనేక మంది నూతన వధూవరులను చూచాను, కానీ వారెవ్వరూ ఈ స్థితిలో ఉన్నట్టు నేను గమనించలేదు. నేను ఇన్నాళ్ల నుంచి ఊహించిన ఊహలన్నీ, కన్న కలలన్నీ తారుమారయ్యాయి. రజస్వల కాని కన్యను వివాహం ఆడకూడదనుకున్నాను. ఈ పిల్ల కంటపడగానే నా ప్రయత్నమేమీ లేకుండానే నా నిర్ణయం ఇట్టే మారిపోయింది. నన్ను కాక ఇంకెవరిని ఎలా చేసుకుంటారో చూస్తానని ఆ పిల్ల సవాలు చేసి నన్నేదో మంత్రముగ్ధిని చేసి తన పంతం నెక్కించుకొని ఊరుకుంది, గెలిచింది కదా. ఇకనైనా నన్ను విడిచిపెట్టకూడదు. ఎందుకలా 24 గంటలు నా ఎదుటనే నిలబడి కళ్ళ ఆర్పకుండా నన్ను చూచి చిలిపిగా ఎందుకలా నవ్వుతుంది? స్వదేశంలోనూ విదేశాల్లోనూ కూడా ఏ యువతి, ఏ ప్రౌఢ నన్నిలా ఆకర్షించలేదు. ఎందుచేతను ఈ బాధను ఇంకా విరహము అనవచ్చునో కూడదో నాకు తెలియదు, కానీ ఏదో వంక కల్పించుకొని భీమవరం వెడితేనే గాని వీలు లేదనుకున్నాను. అక్కడున్న నా మిత్రుడు రాజు నా ఊహలు పసిగట్టినట్టు నాతో పని ఉన్నదని నన్నొకసారి తొందరగా రమ్మనమని మనిషిని పంపించాడు. అమ్మ, వీడిల్లు బంగారం గాను నా ఊహ ఎలా కనిపెట్టాడు వీడు? ఈ క్షణంలోనే నా అవసరం ఏం కలిగింది వీడికి అని అనుకుంటూ మా అమ్మతోటి చెప్పి మా నాన్న ఇంటికి వచ్చే వరకు ఆగకుండా భీమవరం విమానంలో వెళ్ళిపోయాను. అంటే నిజంగా విమానమని కాదు, కానీ నేను మటుకు ఎన్ని గంటలు ప్రయాణం చేశానో లెక్క పెట్టనూ లేదు. కానీ సుమారు 5:30 నిమిషాలలో భీమవరం చేరానని అనుకున్నాను. నేనొక్క క్షణం ఊరు బయట తటాపటాయించి తిన్నగా ఎందుకైనా మంచిదని రాజు ఇంటికే వెళ్ళాను. నా ఊహ గ్రహించి పంపిన రాజు పిలుపు కంటే నేను రాజు ఇంటికి చేరిన 1 గంటలో మరీ ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. నేను కాఫీ పలహారం ముగించి రాజుతో ఏదో మాట్లాడుతుంటే అచ్యుతరామయ్య గారింటి దగ్గర నుంచి, అనగా మా మామగారింటిది వద్ద నుంచి పార్వతీశం గారు వచ్చారని తెలిసిందని, వచ్చి ఉంటే మా ఇంటికి దయచేయమని చెప్పమన్నారంటూ ఒక మనిషి వచ్చాడు. నేను ఎంతో ఆశ్చర్యపడ్డాను. నా రాక వీళ్ళకెలా తెలిసింది అనుకున్నాను. ఏం రాజు, నువ్వేమైనా కబురు చేశావా అన్నాను. రామరామ, నేనేమీ కబురు చేయలేదన్నాడు. నన్ను అసలు ఇక్కడకు రమ్మనవలేనని నీకెందుకు తోచిందన్నాను. నేనేదో మామూలుగా ఒక మాట రమ్మని వ్రాశాను, కానీ దీనిలో అంతరార్థమేమీ లేదన్నాడు. అయితే ఏమిటప్పుడు నాతో అంత అర్జెంటు పని అన్నాను. ఏమీ లేదు, కానీ చిత్రం ఏమిటంటే 2 రోజుల నుంచి ఎందుకో నిన్ను చూడవలేనని, నీవు ఇక్కడకు రావలేనని అనుకుంటున్నానని బలీయమైన ఆలోచన ఒకటి కలిగింది. దీని భావమేమిటో తెలుసుకుందామని నిన్ను రమ్మనమని వర్తమానం చేశాను అన్నాడు రాజు. ఇటువంటి వింత ఆలోచనే అచ్యుతరామయ్య గారికి కూడా కలిగిందా? తెలుసుకుందామనే కుతూహలం కలిగి రాజు ఏదో చెప్పబోతుంటే, ఇప్పుడు కాదు మళ్ళీ వస్తానని రాజు నవ్వును కూడా లక్ష్య పెట్టకుండా తిన్నగా అచ్యుతరామయ్య గారింటికి వెళ్ళాను. అచ్యుతరామయ్య గారు నన్ను చూసి నా రాకకు ఆశ్చర్యపోయి ఎంతో సంతోషం కూడా వ్యక్తం చేశారు. మాటల్లో ఎక్కడా వారు నాకు వర్తమానం చేసిన సంగతే చేయలేదు. నేను వచ్చినట్లు మీకు ఎలా తెలిసిందని అడుగుదామని అనుకుంటూ అప్రయత్నంగా తల ఎత్తేసరికి లోపల గుమ్మం అవతల పెళ్లి కూతురు అలంకరించుకొని నా రాకకై నిరీక్షిస్తున్నట్టు నవ్వుతూ నిలబడి నా ఊహ కనిపెట్టినట్టు నోటికి చెయ్యి అడ్డుపెట్టి ఏమీ మాట్లాడవద్దని సంజ్ఞ చేసింది. దానితో నాకు వాగ్బంధనమయ్యినది. నేను అడగదలుచుకున్న ప్రశ్న వెనక్కు పోయింది. అచ్యుతరామయ్య గారు, ఏమర్రా, అల్లుడు గారు వచ్చారు, లోపలికి తీసుకువెళ్ళండని కేకవేశారు. అక్కడ తలుపు దగ్గర నుంచున్న అమ్మాయి నవ్వుతూ లోపలికి పరిగెత్తింది. నేను తల వంచుకొని అతీంద్రియమైన ఈ ఊహా తంతి ప్రసారానికి ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టగానే మా అత్తగారు నాకు పాదప్రక్షాళనకు ఉదకం తీసుకొని ఎదురై, ఇంటి దగ్గర నుంచేనా రావడం? అమ్మగారు నాన్నగారు కులాసాగా ఉన్నారా అని యోగక్షేమం అడిగి తెచ్చిన ఉదకం అక్కడ ఉంచి తువ్వాలు తీసుకురా అమ్మా అని కూతుర్ని పిలిచి లోపలికి వెళ్ళిపోయారు. ఈ కేక ఆ అమ్మాయి చెవిన పూర్తిగా పడకుండానే తువ్వాలు చేత పుచ్చుకొని ప్రత్యక్షమైంది. మళ్ళీ నేను చేష్టలుడిగి ఆ దివ్య సుందరమూర్తిని ఆలోకిస్తూ అలాగే నిలబడిపోయాను. ఆ అమ్మాయి నవ్వుతూ తువ్వాలు నా మీదకు విసిరి
కాళ్ళు తర్వాత కడుక్కుందురు కానీ లేండి, ఇలా దయచేయండి. తన గదిలోకి దారి తీసింది. నేను స్వప్నంలో నడిచినట్టు ఆమెను యాంత్రికంగా అనుసరించాను. తన గదిలోకి వెళ్ళి నేను రాగానే కూర్చోమని నాకు కుర్చీ చూపించి తాను కొంచెం ఎడంగా నిలబడ్డది. ఒక్క క్షణం ఊరుకొని, ఇంత దూరంలో ఉండవలేనని నియామకం ఉన్నదా అన్నాను. నియామకం ఉన్నా ఆ అవసరం నాకు రాలేదులేండి అన్నది. అయితే ఇప్పుడెందుకు అంత దూరంలో ఉన్నావన్నాను. మొగల్తూరు కంటే ఇది దగ్గర కదా అన్నది. పలుకులు నేర్చిన చిలకవే అన్నాను. చిలకెప్పుడు ఇతరులన్న మాటలనే అనుకరిస్తుంది కదా, కానీ సొంతంగా ఏమిటా అనలేదు అన్నది. పోనీలే, అయితే నీవు ఒరిజినాలిటీ ఉన్న చిలకవని ఒప్పుకుంటాలే. ఇలా రా, నిన్నొక్క సంగతి అడగాలి అన్నాను. నాకిక్కడున్న వినిపిస్తుంది, మాట అడగడానికి దగ్గరికెందుకు అన్నది. నువ్వు దగ్గరకొస్తే నీకే తెలుస్తుందన్నాను తల వంచి కొంచెం నవ్వుకొని. ముందు మీరేదో అడగదలుచుకున్నది అడిగితే. నేను ఈ పూట మా రాజు దగ్గరికి హఠాత్తుగా వచ్చాను. వచ్చిన అరగంట కాకుండా నేను వచ్చి ఉంటే మీ ఇంటికి రమ్మని నాకు వర్తమానం వచ్చింది. అక్కడికి ఆ వర్తమానం మీ నాన్న చేయలేదన్న సంగతి తేలిపోయింది. నేను వచ్చినట్లు తంతివార్త నీకెలా అందింది భామా? కాదు బాలా అన్నాను. సమాధానం చెప్పకుండా తనలో తను ఊరికే నవ్వుకోవడం మొదలుపెట్టింది. నేను ఆ అమ్మాయి కేసి చూస్తూ కూర్చున్నాను. కొంతసేపటికి నా మౌనం గ్రహించి కాబోలు తల ఎత్తి నా కేసి చూసింది. ఏమిటలా మౌనంగా చూస్తూ కూర్చున్నారు అంది. నవ్వడం అయిన తరువాత నేను అడిగిన దానికి సమాధానం చెబుతావేమోనని చూస్తున్నాను అన్నాను. మీరసలు ఆ ప్రశ్న ఎందుకు అడిగారో నాకు అర్థం కావడం లేదు. మీరు వస్తున్నానని వారం రోజుల నుంచి నాకు అస్తమానం కబురు పంపిస్తూనే ఉన్నారుగా. అంతేకాకుండా ఈరోజు మీరు బయలుదేరేటప్పుడు కూడా వర్తమానం అందజేస్తే ఆ మాట పట్టుకొని మీరు ఈ పాటికి వచ్చి ఉంటారనే ధైర్యంతో నేను కబురు చేసిన మాట వాస్తవమే అన్నది నవ్వుతూ. అని వెంటనే స్వరం మార్చి కొంచెం దీనంగా నేను తప్పు చేశానంటారా అన్నది. నా ఆశ్చర్యానికి మేరలేకపోయింది. నా కోరిక, నా ఊహ అంతా బలీయమై అటు రాజుకి ఇటు నా హృదయేశ్వరికి కూడా వర్తమానం అందించిందా? ఇది నమ్మలేని నమ్మశక్యం కాని విషయమే. కానీ ఈ జరిగినదంతా కని విని నమ్మకుండా ఎలా ఉండగలను? మానవుని ఊహలకు, సంకల్పానికి ఇంత శక్తి ఉంటుంది కాబోలని మాట్లాడలేక నెమ్మదిగా నా ప్రాణేశ్వరి చేపట్టుకుని దగ్గరగా తీసుకున్నాను. నా స్పర్శ తగలగానే ఆ అమ్మాయి శరీరంలో ప్రతి నరము స్పందించింది. ఒళ్ళు వెచ్చబడింది. నా మీదకు కొంచెం అని భయపడుతున్నట్టు నిలబడ్డది. నేను ఇంకా కొంచెం దగ్గరకు తీసుకొని ముఖం మీద నాట్యమాడే ముంగురులో కొంచెం వెనక్కి తోస్తూ చెక్కిళ్ళు నిమురుతూ, ఈ వారం రోజుల నుంచి నేనొక్కసారి వస్తే బాగుండునని నువ్వు అస్తమానం అనుకుంటూ నాకు తంతివార్తలు పంపేవా? ఎంత చిత్రంగా ఉంది. ఈ స్వల్ప వ్యవధిలో ఇంత దూరాన్నున్న మనమిద్దరము ఏకమైపోయామా? ఈ అనుభూతి నాకెంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదో నీతో కూడా చెప్పలేకుండా ఉన్నాను ప్రియా అని ఒక్క మాట గాఢాలింగనం చేసుకొని అంతకంటే గాఢంగా ముద్దు పెట్టుకున్నాను. ఆ క్షణంలో మేమిద్దరము ఒక్కరమే అయ్యాము. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.